President Garki, senior advocates, and CA Garki, MEO Garki, teachers, and media person, and first of all, my dear children. ఇది అంతా ఉపన్యాసం వినడానికి మీకు బోర్ అవుతుంది నాకు తెలుసు. అంటే యాక్చువల్గా దీన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్గా మెయింటైన్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ బీయింగ్ మీరందరు గర్ల్స్ని చూస్తుంటే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐ కుడ్ సీ మెనీ ఆఫ్ ది ప్లేసెస్ హియర్. టుమారో దీంట్లో ఎంతోమంది లాయర్స్ ఉండొచ్చు, ఎంతోమంది డాక్టర్స్ ఉండొచ్చు, జడ్జెస్, వేరియస్ ఫీల్డ్స్, సైంటిస్టులు ఎవరున్నా కానీ. అంటే ఇవన్నీ కావాలి అంటే కాన్సన్ట్రేషన్ తోటి చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవియేషన్ అవ్వకూడదు. ఇంతకుముందు సిఐ గారు చెప్పినట్టు కొత్త వ్యక్తులతోటి పరిచయాలు, అంటే ప్రజెంట్ అవగాహన పోక్సో గురించి కూడా చెప్పారు చంద్రబాబు గారు. పోక్సో చట్టం అంటే తెలుసా మీకు? అందరికి తెలుసా? పోక్సో చట్టం కానీ ఇంకా జువెనల్ యాక్ట్ తెలుసా? జువెనల్ యాక్ట్ అంటే బాల నేరస్తులు, బిలో 18 years ఎవరు క్రైమ్ చేసినా కానీ వాళ్ళని బాల నేరస్తులు, జువెనైల్స్ అని అంటారు. దాని ప్రకారంగా కూడా దానికి శిక్షలు ఉన్నాయి. చిన్నపిల్లలు మాత్రం మనం తప్పు చేస్తే ఏముండదు అలా ఉండదు. జువెనైల్ కోర్ట్ వాళ్ళని శిక్షిస్తుంది. అయితే మన హక్కులు ఎంత ఇంపార్టెంటో మన కర్తవ్యాలు కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియా అనేది వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడాలి. మనం దాంట్లో తెలియని వ్యక్తులతోటి, అంటే అక్కడనే మనకు ప్లాట్ఫామ్, తెలియని వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు, తెలియని వ్యక్తులతోటి పరిచయం అవుతారు. చూద్దాం అతని యొక్క బయోడాటా ఏముంది ఏం కదా అంటే మెసేజ్ పెడతారు, హాయ్ హౌ ఆర్ యూ, హలో, మన ఒరిజినల్ ఫొటోస్ పెట్టడం, మనం ఏమేమి చేస్తున్నామో దాంట్లో ఫీడ్ చేయడం, లోడ్ చేయడం, వాళ్ళంతా మనకు తెలియకుండా ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ అని వచ్చింది. ఏఐ తెలుసా? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన ముఖం మనకు తెలియకుండా మనం మాట్లాడినట్టు, మనమే టైప్ చేసినట్టు అంతా క్రియేట్ చేసి మనల్ని ట్రాప్ చేసి మనల్ని వేరియస్ అఫెన్సెస్లో కూడా పెట్టవచ్చు. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మన ఫొటోస్ కానీ మన దినచర్య, మనం ఎక్కడెక్కడ పోతున్నాం అవన్నీ అప్లోడ్ చేయకుండా, వేరే వాళ్ళతోటి కొత్త వాళ్ళతోటి మాట్లాడకుండా, ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని ఎక్కువ వాడకుండా, మనం ఇక్కడ ఉండే ముఖ్య ఉద్దేశం ఏంటి? చదువు. ఇల్లు వాకిలి తల్లిదండ్రులను అందరినీ వచ్చి ఇక్కడ వచ్చి ఉండడం ఏంటి? చదువు. చదివితే ఏమవుతుందంటే సమాజంలో గౌరవం దొరుకుతుంది. చాలామందికి చాలా డబ్బులు ఉండొచ్చు, అమౌంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, పలుకుబడి, బట్ చదువుతోనే గౌరవం వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద బిలియనర్ ఉన్నా ఏమున్నా కానీ అతనికి అర్థం కాకపోతే ఒక సబ్జెక్ట్ ఉన్న వారి దగ్గరనే పోయి దీనికి చెప్పవా అని అంటారు. అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాలా మంచిగా, అండ్ మీకు తెలిసి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు యాజ్ ఎ గర్ల్స్ కాబట్టి ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఎవరు తెలుసా మీకు? సుప్రీంకోర్టు ఫస్ట్ ఉమెన్ జడ్జ్ చెప్పగలుగుతారా? వాళ్ళకు మంచి గిఫ్ట్ ఇస్తారు. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ జస్టిస్ ఫాతిమా బీబీ. గుర్తుపెట్టుకోండి, జస్టిస్ ఫాతిమా బీబీ ఫస్ట్ ఉమెన్ సుప్రీంకోర్టు జడ్జ్. అదేవిధంగా ఫస్ట్ లేడీ గవర్నర్ ఎవరు ఇండియాలో? చెప్పండి. చెప్పండి. చెప్పండి, చెప్పగలుగుతారా? యూ హ్యావ్ టు సే. మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ అందరూ ఉన్నారు, ఒక్కరు లేచి చెప్పండి. ఎక్సలెంట్. కూర్చొని చెప్పిన వాళ్ళకు గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని ఎవరు చెప్తారు? సరోజిని నాయుడు అని. చలో, వెరీ గుడ్, థ్యాంక్స్. Who is
ఈస్ ద ఫస్ట్ విమెన్ టు టేక్ నోబెల్ ప్రైజ్? నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఫస్ట్ మొత్తం వెరీ గుడ్. బట్ అది ఇండియాలో. నేను ప్రపంచంలో మొత్తానికి నోబెల్ ప్రైజ్ తీసుకున్నది ఎవరు ఫస్ట్? ఎస్, ఇక్కడ వేరే ఎవరు న్యాయవాదులు చెప్తారు, చెప్పండి. మేడం క్యూరీ తెలుసా? అంటే ఇవన్నీ ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఇవి వీళ్ళ నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు లేడీ అంటే ఫాతిమా బీబీ అన్నారు. రేపటి నాడు మీరు దీంట్లో ఎవరో ఒకరు జస్టిస్ అవ్వాలి. ఏదో హైకోర్టు జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్, ఇవన్నీ గుర్తు రీకలెక్ట్ చేసుకోవాలి. అది క్వశ్చన్స్ అడిగిందే అప్పుడు మాకు సార్ అలా. అండ్ మోర్ ఓవర్ కొంతమందికి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది ఈ మధ్య. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే తెలుసా? తెలుసుకోవాలి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం. అయ్యో తను చాలా బాగా ఫ్లేవర్ ఉంది, నేను ఐఎమ్ నాట్ టు ద అప్ టు ద మార్క్, నాకు అంత ఏం తెలియదు, తను చాలా ఎడ్యుకేటెడ్ ఉంది, తనకు చాలా మంచి మార్క్స్ వస్తాయి. నెవర్ కంపేర్ విత్ ఎనీ వన్. ఎవరి లైఫ్కి వాళ్ళే బాధ్యులు, వాళ్ళే హీరోలు, వాళ్ళే హీరోయిన్స్. ఎవరి లైఫ్కి ఎప్పుడైనా ఆ సార్ కన్నా సార్ బాగుంటే సార్ నెవర్. ఆ స్టైల్ నాది, వాళ్ళ స్టైల్ వాళ్ళది, అంతే. మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక పాట్ మేకర్ ఉంటాడండి. పాట్ మేకర్ తెలుసు కదా, ఈ మేక్స్ ద పాట్స్ అండ్ ఆల్. అయితే తను వాటర్ తీయడానికి ఒక లేక్కి వెళ్తాడు. లేక్ అంటే తెలుసు కదా, యూనో చెరువు అని వెళ్తాడు. అది కట్టే పెట్టుకొని ఇక్కడ ఒక పాట్, ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ చేసుకుంటా వెళ్తామంటాడు. వెళ్తామంటే ఒక పాట్ క్రాక్ అయి ఉంటుంది, ఒక పాట్ ఫుల్ ఉంటుంది. అయితే దాన్ని రోజు 2-3 డేస్ అలాగే చేస్తుంటాడు, బాగానే తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ క్రాక్ ఉన్న పాట్ అనుకుంటుంది, అంటే నాకు ఇంత క్రాక్ ఉన్నా నాకు ఇంటికి చేరే వరకు నా నీళ్ళు ఏమి ఉంటాయి అంట, పావు నీళ్ళు ఉంటున్నాయి. దాంట్లో పాటు ఉన్న దాంట్లో ఫుల్ నీళ్ళు ఉంటున్నాయి, అయినా నన్ను ఎందుకు మోస్తున్నాడు అయినా అని పాట్కి తన మాటలు వినిపిస్తాను. పాట్ మేకర్కి తను చెప్తాడు, నువ్వు ఇంటికి తీసుకెళ్ళే వరకు నీ దాంట్లో పావు నీళ్ళు కూడా ఉండలేవు, కానీ నేను ఎందుకు తీసుకెళ్తున్నానంటే ఆ చిరిగిన క్రాక్ వల్ల దారి పోతుంటావు నువ్వు, అంటే వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం ఫ్లవర్స్ కింద పడుతుంది. అయితే దానివల్ల ఆ ఫ్లవర్స్ అనేవి వికసిస్తున్నాయి పూలు. అయితే ఆ వాటర్ ఇంటికి కనెక్ట్ పనికి రాకుండా ఆ వాటర్ అనేవి మధ్యలో సీడ్స్, విత్తనాలు ఏవైతే వేసినాను, లేకపోతే పూలు ఏమైనా ఉన్నాయో అవి వికసిస్తున్నాయి. అంటే తాను కంపేర్ చేసుకోకూడదు. ఈ పార్ట్ ఏమో వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఈ పార్ట్ ఇతనికి హెల్ప్ అవుతుంది. అయితే ఎవరిది వాళ్ళకు స్పెషాలిటీ ఉంటుంది. సో వి షల్ నెవర్ ఎవర్ కంపేర్ విత్ ఎనీ వన్. అండ్ మోర్ ఓవర్ కొన్ని చట్టాల మీద అవగాహన, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ తెలుసా మీకు? బాల్య వివాహం. ఏజ్ ఏంటి మ్యారేజ్ది? 21. ష్యూర్ లేరు మీరు? జెంట్స్ కి ఎంత ఏజ్, లేడీస్ కి ఎంత ఏజ్? ఓకే ఓకే. ఇన్ కేస్ మీరు ఒక ఫలానా మ్యారేజ్ లో వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు, మంచిగా తిన్నారు, కూర్చున్నారు, తాళి కట్టుకుని మొత్తం టైం అయింది. మీకు తెలిసింది అక్కడ తనకు 15 years, ఇతనికి సో 18 years అని. మీరు అలాగే కూర్చుంటారు, తెలిసిపోయింది మీకు. వాట్ యు విల్ డూ? ఏం చేస్తారు? ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఎందుకు అంటే నేరం అంటే ఇంగ్లీష్లో అఫెన్స్. అఫెన్స్ యొక్క డెఫినేషన్ ఏం తెలుసా మీకు? నేరం అనే డెఫినేషన్ ఎనీ ఒమిషన్ ఆర్ కమిషన్. అంటే కమిషన్ అంటే చేయవలసిన పని చేయకపోతే, చేయకూడని పని చేయిస్తే. అంటే చేయవలసిన పని చేయకపోతే అంటే ఏంటి? ఇక్కడ చేయవలసిన పని వెంటనే అరికట్టడం, అది మీరు చేయలేదు, అది నేరం. అయితే చేయకూడని పని ఏంటి? పెళ్లి చేసుకోకూడదు, అది చేసిండు, అది నేరం. అయితే ఎనీ కమిషన్ ఆర్ ఒమిషన్, ఏదైనా కానీ నేరం. సో ఆ నేరంలో మీరు కూడా పాలు పంచుకున్నట్టు అవుతుంది, మీరు కూడా జైలుకి వెళ్తారు. అంటే మేము ఎవరైనా కానీ ఒకవేళ అలాంటి ఇన్సిడెంట్స్లో మనకు ఉంటే మన కర్తవ్యం ఏంటంటే తక్షణమే పోలీసు వాళ్ళకు వెంటనే ఫోన్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. చైల్డ్ మ్యారేజ్ యాక్ట్
అండ్ బాండెడ్ లేబర్, చైల్డ్ బాండ్ లేబర్ చెప్పారు ఇందాక సతీష్ గారు. అడోలసెంట్, అడల్ట్ అని 14 to 18 years అడోలసెంట్. అబౌట్ అడల్ట్, అడోలసెంట్ అంటే ఏంటి? టీనేజ్ ఎక్సెస్. అంటే అప్పుడప్పుడు మనకు వాట్ ఈస్ బ్యాడ్, వాట్ ఈస్ గుడ్ అనేది తెలుస్తుంటుంది. అయితే యాజ్ పర్ సైంటిఫికల్గా తెలుస్తున్నది ఏంటంటే మనిషి యొక్క మెదడు అనేది 18 years తర్వాత గ్రో అవ్వడం